ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జీవితంలో సక్సెస్ లేదు, సంతోషం లేదు అనుకునే వారికి ఇదొక లక్కీ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారి జీవితంలో 2024వ సంవత్సరంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వీరి జీవితంలో 100% జరిగేది ఇదే. స్త్రీ రుణ శాపం కారణంగా ధనస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ప్రతి ఒక్కరూ కూడా స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి. ప్రతి ఒక్క స్త్రీని గౌరవించాలి. ఈ విధంగా చేసినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. సకల సంపదలు కొలువై ఉంటాయి. ధనుసు రాశి వారు గతంలో చేసిన కొన్ని తప్పుల వల్ల స్త్రీ రుణ శాపం వెంటాడుతోంది. స్త్రీ పురుషులు ఎవరైనా సరే గత జన్మలో స్త్రీలకు చేయవలసిన అంశాలలో పొరపాట్లు చేసినట్లయితే స్త్రీ రుణ శాపం వెంటాడుతుంది. దీనివలన మానసిక ప్రశాంతత ఉండదు. ఏ పని తలపెట్టినా సరే ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. ఇటువంటి ప్రతికూల అంశాన్ని కూడా స్త్రీ రుణ శాపం వల్ల వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు మొదట్లో లాభాలు పొందుతారు, కానీ క్రమక్రమంగా వ్యాపార అభివృద్ధి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ వ్యాపారంలో ఉండే పోటీతత్వాన్ని ఎదుర్కొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది, కానీ మీరు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకున్నా సరే మీకు అనుకూలమైన మద్దతు లభించకపోవడం వల్ల మానసిక ఆందోళన చెందుతారు. ఆకస్మికంగా మంచి లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, ఆన్లైన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు, స్పెక్యులేషన్ చేసేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే తక్కువ రేటు ఉన్నప్పుడు వస్తువులను కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసి అమ్ముకునే వ్యాపారస్తులు ఈ సమయంలో ఆహార ధాన్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో పోటీతత్వం అధికమవడం వల్ల వ్యాపారాభివృద్ధి కాస్త ఆలస్యమవుతుంది. ఉద్యోగస్తులు కొన్ని ప్రతికూల అంశాలను కూడా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఉద్యోగ సంస్థల్లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఈ సమయంలో అనవసరంగా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల నిందలు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి కాస్త సమయం పడుతుందనే విషయాన్ని గ్రహిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు ఇంకాస్త సమయం వేచి ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విదేశాలకు చదువు కోసం మరియు ఉద్యోగం కోసం వెళ్ళాలి అనుకున్నట్లయితే కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అవకాశాలను సద్వినియోగం చేసుకుని గట్టిగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విదేశాలలో ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఈ సమయంలో ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. చదువుపైన ఏకాగ్రత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే చదువుపైన ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండడం, ఎక్కువ సమయాన్ని చదవడానికి కేటాయించడం వల్ల అనుకున్న ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఈ సమయంలో ఎక్కువగా ప్రయత్నించవలసి ఉంటుంది. స్త్రీ రుణ శాపం నుంచి విముక్తి పొందటానికి మీ జీవితంలో ఉన్న స్త్రీల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉండాలి. మీ జీవితంలో ఉన్న స్త్రీల పట్ల అంటే తల్లి కానీ, తోబుట్టువు కానీ, మీ స్నేహితురాలు కానీ, మీ జీవిత భాగస్వామి కానీ కావచ్చు. వీరి పట్ల మీరు బాధ్యత సక్రమంగా నిర్వహించాలి. వీరిని మానసికంగా సంతోషపరిచినట్లయితే కనుక స్త్రీ రుణ శాపం నుంచి విముక్తి పొందుతారు. కుటుంబంలో ఆరోగ్యకరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో ఏవైనా విషయాన్ని చర్చించేటప్పుడు కోపం పడకుండా సహనంతో వ్యవహరించడం మంచిది. మాట తీరును మెరుగుపరుచుకోవాలి. వైవాహిక జీవితంలో సహనంతో వ్యవహరించాలి. భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు రావడం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఖర్చు అధికంగా ఉంటుంది, కానీ మీరు చేసే ప్రతి ఖర్చు కూడా భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటుంది. భూమి కానీ, విలువైన ఆభరణాలు కానీ, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీరు సంతానం కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరికి కొత్త స్నేహాలు ఏర్పడతాయి.
టెక్నికల్ రంగంలో ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మీకు తగిన అవకాశాలు వస్తాయి. మీడియా రంగంలో, సోషల్ మీడియా, సినిమా రంగంలో ఉన్న వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా చేసిన ప్రాజెక్టులకి మాత్రం ఘనమైన విజయం సాధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ నాయకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజాదరణ కోసం చేసే పనులలో కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక చేసే పని పట్ల జాగ్రత్తగా ఉండడం, పనులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండడం మంచిది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగంలో మంచి లాభాలు ఉంటాయి. చేనేత వస్త్ర పరిశ్రమలో వృత్తి చేసేవారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పూలు, పండ్లు, పంటలు పండించే వారికి, రైతులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. చిట్ ఫండ్స్, ఫైనాన్స్ రంగంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మద్యపానం వంటివి సేవించి డ్రైవింగ్ చేయకుండా ఉండడమే మంచిది. లేనిపోని అవాంతరాలు మీకు మీరే సృష్టించుకొని ఇబ్బందులు ఎదుర్కోవద్దు. విదేశాలలో నివసించే వారికి స్థిర నివాస యోగం కనిపిస్తోంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన తీర్పు వస్తుంది. ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ సమయంలో వీరికి తాత్కాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ప్రతిరోజు వ్యాయామం చేయటం మంచిది. ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ డబ్బులు వసూలు చేసుకోవటం చాలా కష్టతరం అవుతుంది. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన అధికంగా ఉంటుంది. కానీ ఊహించని ఖర్చులు రావడం వల్ల ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. గతంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, చిక్కులు అన్నీ కూడా తొలగిపోతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసి ఎర్రచందనంతో నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించినట్లయితే విశేషమైన అభివృద్ధిని సాధిస్తారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదవడం లేదా వినడం వల్ల వీరి జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల ప్రారంభించిన పనులలో మంచి విజయాన్ని సాధిస్తారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారికి బెల్లంతో చేసిన పొంగలిని నైవేద్యం పెట్టినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తమ జీవితంలో విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. సోమవారం రోజు మహాశివుడికి జాజిపూల మాలను సమర్పించడం వల్ల పరమశివుని అనుగ్రహం లభిస్తుంది. ఈ సమయంలో స్త్రీ రుణ శాపం నుంచి విముక్తి పొందటానికి ధనుస్సు రాశి వారు పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఎరుపు రంగు గోవుకు 9 మంగళవారాల పాటు ఒక్కొక్క వారానికి 450 గ్రాముల కందులు నానబెట్టి దానాగా పెట్టాలి. 5 కేజీల బెల్లాన్ని వీలైనప్పుడు దానంగా ఇవ్వడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంగళవారం మరియు శుక్రవారం రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. అనాథలైన స్త్రీలకు, అంటే వృద్ధులు కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఇలా ఎవరికైనా సరే మీకు తోచిన సహాయాన్ని చేయటం వల్ల స్త్రీ రుణ శాపం నుంచి విముక్తి పొందుతారు. విద్యార్థులకు పుస్తకాలను ఇవ్వడం వంటివి చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. మీకు వీలైనప్పుడు అనాథాశ్రమంలో లేదా పేదవారికి అన్నదానం చేయటం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. గోమాతకు కూరగాయలు, క్యారెట్స్, బీట్రూట్ వంటి దుంపలను తినిపించడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, స్త్రీ రుణ శాపం కారణంగా ధనుస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా స్త్రీ రుణ శాపం నుంచి విముక్తి పొందటానికి మీరు పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుస్సు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.